హలో గైస్, ఇప్పుడు మనం వెళ్తున్నాము బఫేకి. ఎక్కడో కాదు, ద సహారా స్టార్ హోటల్ అండి. ఇది 5 స్టార్ హోటల్, ముంబైలోనే. ఇది చాలా ఫేమస్. దీని కన్స్ట్రక్షన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. జనరల్లీ మనకి హోటల్ అంటే ఒక బిల్డింగ్ ఆర్ అలా ఉంటుంది, బట్ ఇదైతే చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ నేను అది మీకు చూపిస్తాను. ప్రజెంట్ ఇంటీరియర్ అయితే అసలు అనిపించాడు. ఎంట్రన్స్లో అయితే చాలా బాగుంది. అసలు మన ఇండియాలో ఆల్మోస్ట్ అందరికీ సహారా స్కీమ్ అని చెప్పి ఐడియా ఉండే ఉంటుందండి. ఇది సుబ్రత రాయ్ అని చెప్పి ఆయన కన్స్ట్రక్ట్ చేశారు. ఆయనే దీనికి CEO యాక్చువల్లీ. ఈ హోటల్కి యాక్చువల్లీ ఓల్డ్ నేమ్ వచ్చేసి ఓల్డ్ సెంట్యూర్ అని. సో వాళ్ళ దగ్గర నుంచి ఆయన తీసుకొని దీన్ని మళ్ళీ రీమోడల్ చేశారు ఈ హోటల్ని. అసలు ఫస్ట్ అయితే మనం ఆకలేస్తుంది. ఫస్ట్ మనం బఫెట్కి వెళ్ళిపోదాం. ఆ తర్వాత ఈ హోటల్ గురించి, దీని ఇంటీరియర్ ఏంటి, అసలు ఏంటి అనేది లోపల చూస్తే అసలు మైండ్ పోయిద్ది అనమాట. మీకు చూపిస్తాను నేను. ఓకే, అసలు ఈ హోటల్కి చూసారా ఇక్కడ? అసలు ఇది ఒక వాల్ ఆఫ్ ఫేమ్ అని అనుకోవచ్చు మనం. ఎన్ని నెంబర్ ఆఫ్ అవార్డ్స్ ఉన్నాయో చూడండి అసలు. వావ్! ఈ హోటల్లో మనకి ఆల్మోస్ట్ 9 రెస్టారెంట్స్ ఉన్నాయండి. సో దీంట్లో మనకి ఎస్పెషల్లీ బఫెట్ ఆర్డర్ చేసేది మాత్రం ఇదిగోండి, ఇదే ద ఎర్త్ ప్లేట్ గ్లోబల్ క్యూజిన్. సో ఇందులో ఆల్మోస్ట్ అన్ని క్యూజిన్స్ అవైలబుల్ ఉంటాయి దీంట్లో. ఇప్పుడు మనం సలాడ్స్ నుండి స్టార్ట్ చేద్దాము. ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని సలాడ్స్ ఉన్నాయండి. ఇక్కడ నాన్ వెజిటేరియన్ సలాడ్స్, వెజిటేరియన్ సలాడ్స్ రెండు ఉంటాయి. నాన్ వెజిటేరియన్ సలాడ్స్ ఇది స్టార్టింగ్ చూసారా, అది పోర్క్ పెపరోనీ అని. అండ్ నెక్స్ట్ దిస్ ఈజ్ చికెన్ సలామీ. నెక్స్ట్ మనకి ఇది ప్రాన్స్ సలాడ్ కూడా ఉందండి. ప్రాన్స్ విత్ బీన్స్, అది చాలా బాగుంది అది. అండ్ రోస్టెడ్ చికెన్ కార్న్ సలాడ్ కూడా ఉంది. వెజిటేరియన్ సలాడ్లో వచ్చేసి మనకి ఈ వెరైటీస్ ఉన్నాయి. ఫస్ట్ ఇది చిక్ పీ సలాడ్, అండ్ నెక్స్ట్ అది రోస్టెడ్ జుకినీ సలాడ్, అండ్ దిస్ ఈజ్ అవకాడో సలాడ్, అండ్ ఇది వచ్చేసి మనకి రోస్టెడ్ ఆనియన్ మష్రూమ్ సలాడ్ ఇది, అండ్ దిస్ ఈజ్ ఏ క్యాప్రీస్ సలాడ్. వెజ్లో యాక్చువల్లీ చాలా వెరైటీస్ ఉన్నాయి ఇవి. అండ్ ఇది మన దహి వడ, అండ్ లాస్ట్లో కర్డ్ కూడా పెట్టారు, స్వీట్ కర్డ్ అది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి జెర్సీకి ఉంది. యాక్చువల్లీ అది మిల్క్ బేస్డ్ ప్రోడక్ట్ అది. అండ్ హమాస్ ఉంది, బీట్రూట్ హమాసు. ఆ వెనక మళ్ళీ బ్రెడ్ స్టిక్స్ ఉన్నాయి కదా, సో దాంతో తింటారు. అండ్ ఇక్కడ మనకి ఫ్రెష్లీ కట్ ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు వెజ్లో ఏమేమి వెరైటీస్ ఉన్నాయో చూద్దామండి మెయిన్ కోర్స్లో మనం. సో స్టార్టింగ్ వచ్చేసి మింట్ పీస్ సూప్ ఉంది, అండ్ వెజిటేబుల్ బిర్యానీ ఉంది, అండ్ జాస్మిన్ రైస్ ఉంది. నెక్స్ట్ అండ్ ఇక్కడ దాల్ మఖనీ, ఇక్కడ పన్నీర్ లబాబ్దార్ ఉంది, అండ్ మష్రూమ్ మసాలా ఉంది. సో ఆల్మోస్ట్ అన్ని వెరైటీస్ ఉన్నాయండి మనకి. అంటే ఇది లేదు అని చెప్పడానికి లేదు. అండ్ దీంతోపాటు మనకి ఏంటంటే లైవ్ కౌంటర్స్ కూడా చాలా అవైలబుల్ ఉన్నాయి. అవి కూడా నేను మీకు చూపిస్తాను లైన్గా. బట్ ఇదైతే మాత్రం బఫెట్ వర్త్ అండి. ఇది మనం పెట్టే ప్రైస్కి ఆల్మోస్ట్ మీరు అన్నీ టచ్ చేయొచ్చు. అన్ని వెరైటీస్ ఏ టైప్ కావాలంటే ఆ టైప్ తినచ్చు మీరు. చాలా బాగుంది, మంచి ఎక్స్పీరియన్స్ అది. ఇక్కడ మనకి వెజిటబుల్ చిల్లీ గార్లిక్ నూడిల్స్, దిస్ కార్న్ సూప్, ఇది దమ్ ఆలు. ఇది టేస్ట్ చాలా బాగుందండి ఇది. అండ్ ఇక్కడ మనకి డిఫరెంట్గా పికిల్స్ కూడా ఉన్నాయి, 3 కైండ్ ఆఫ్ పికిల్స్. సో ఇది, అండ్ దిస్ ఈజ్ ద చాట్ కౌంటర్ అండి ఇది. సో మనకి ఏది కావాలన్నా వీళ్ళకి ఆర్డర్ చేస్తే వాళ్ళు టేబుల్ నెంబర్ చెప్తే వాళ్ళు డైరెక్ట్గా మనకి తీసుకొచ్చి టేబుల్ మీద సర్వ్ చేస్తారు. సో ఇది కూడా టేస్ట్ బాగానే ఉంది, చాలా హైజీనిక్గా ఉంది యాక్చువల్లీ. నెక్స్ట్ వచ్చేసాము నా ఫేవరెట్ సెక్షన్ నాన్ వెజ్కి. ఇది మనకి మటన్ షోర్బా అండి. ఇది చాలా బాగుంది టేస్ట్ అది. అండ్ ఇది స్టార్ ఆఫ్ ది ఐటమ్ అనే చెప్పాలి. కంప్లీట్ ల్యాంప్ లెగ్, ఇది రోస్టెడ్ ల్యాంప్ లెగ్ ఇది.
ఇది అంతకుముందే ఒక లెగ్ అయిపోతే అలా లెగ్స్ తీసుకొచ్చి పెడతానే ఉన్నారండి మనకి. దాంతోపాటు మనకి షిమ్లా మిర్చి విత్ అవకాడో పేస్ట్ కూడా ఉంది దాంట్లో, చాలా బాగుంది టేస్ట్. అండ్ ఇది వచ్చేసి పర్మీజియన్ చీజ్ చికెన్ కర్రీ, చాలా బాగుంది అది. నెక్స్ట్ ఇది ఫిష్ ఇన్ థాయ్ సాస్ అండి. ఇది కంప్లీట్ ఫిష్, ఆల్మోస్ట్ ఒక 1 kg ఫిష్ అలా ఉంది. సో దాన్ని పీసెస్ వేసుకొని తీసుకోవడమే మనం. నెక్స్ట్ ఇది ప్రాన్స్ బిర్యానీ. ఇది టేస్ట్ యావరేజ్గానే ఉందండి ఇది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి చికెన్ కర్రీ, హోమ్ స్టైల్ చికెన్ కర్రీ. ఇది బాగుంది. పిండ్ ద గోష్ మటన్ కర్రీ. ఇది ఎగ్ నూడిల్స్ మొత్తం చాలా బాగున్నాయి అసలు. నూడిల్స్ విత్ ఆ చికెన్ కర్రీ చాలా బాగుంది టేస్ట్. అండ్ ఇది మనకి ఫిష్ కర్రీ అండి. ఇది సో పీసెస్ మాత్రం అసలు నోట్లో పెట్టుకుంటే కరిగిపోతున్నాయి, అంత బాగా కుక్ అయింది ఇది. అండ్ సాస్ కూడా టేస్ట్ చాలా బాగుంది అసలు. అది ఇది మనకి చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. నాన్ వెజ్ కూడా వీళ్ళు సపరేట్గా లైవ్ కౌంటర్ పెట్టారు. సో ఇది వచ్చేసి చికెన్ విత్ క్రీమీ చికెన్ లాగా అది. అండ్ ఇది వచ్చేసి షేజ్వాన్ ఫిష్. ఇది టేస్ట్ బాగానే ఉంది రెండు. అండ్ వీళ్ళు ఇక్కడ లైవ్లో ఏంటంటే మనకి ల్యాంప్ క్వెసాడెల్లా అని చెప్పి ఒక ఐటమ్ అండి. ఇదిగోండి ల్యాంప్ క్వెసాడెల్లా. సో ఇది అతను లైవ్లో చేసి మనకి టేబుల్ మీద సర్వ్ చేస్తున్నారు. సో జస్ట్ లైక్ మన షవర్మా ఉంటుంది కదా, సో ఇంచుమించు కొంచెం అట్లా టేస్టే ఉంది, బట్ డిఫరెంట్ ఫ్రమ్ షవర్మా. ఇవి కాకుండా దీంతోపాటు మనకి పిజ్జా కానీ పాస్తా కానీ ఏదున్నా, మనకి ఆల్ఫ్రెడో పాస్తా కానీ అండ్ రెడ్ సాస్ పాస్తా కానీ, చికెన్ పిజ్జా అండ్ వెజ్ పిజ్జా, ఇవన్నీ ఏంటంటే మనకి టేబుల్ మీద సర్వ్ చేస్తారు వాళ్ళు. సో జస్ట్ మనం ఆర్డర్ చేసి టేబుల్ నెంబర్ ఇస్తే చాలు, వాళ్ళు వేడివేడిగా చేసేస్తున్నారు. దాంతోపాటు రోటీ లైవ్ కౌంటర్ కూడా అవైలబుల్ ఉంది వీళ్ళ దగ్గర. ఇదిగోండి, మనం ఇలాంటి ఐటమ్ చాలా తక్కువ చూస్తాం మనం బఫేలో. చికెన్ పికిల్ ఉంది అసలు, చూసారా పీసెస్ అయితే. అండ్ ఇక్కడ ప్రాన్స్ పికిల్ కూడా ఉంది, డిఫరెంట్గా అనిపించింది ప్రాన్స్ పికిల్, ఫస్ట్ టైం ట్రై చేశాను నేను. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి మటన్ పికిల్ కూడా అవైలబుల్ ఉందండి. పీసెస్ మాత్రం అసలు అల్టిమేట్ ఉన్నాయి మనకి, ఫ్రై పీస్ లాగా అది. ఇదిగోండి, అందరికి ఇష్టమైన మనం డెజర్ట్ సెక్షన్కి వచ్చేసాము. వేడి గులాబ్ జాము, మనకి చాకో లావా అండ్ ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ ఆల్మోస్ట్. ఈ వెనకమాల కేక్స్ మాత్రం జస్ట్ డెకరేషన్ పర్పస్ ఓన్లీ. అండ్ ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి, చూడండి మీరే ఒకసారి. అండ్ ఇక్కడ చూసారా షుగర్ ఫ్రీ ఆప్షన్స్ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఇది చాక్లెట్ పాట్ విత్ స్ట్రాబెర్రీ. ఇది మాత్రం చాలా బాగుంది అసలు. అండ్ ఇక్కడ పేస్ట్రీస్ కూడా ఒక 5 to 6 కైండ్స్ ఆఫ్ పేస్ట్రీస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి బార్ కౌంటర్ కూడా అవైలబుల్ ఉంది. ఇది చార్జబుల్ అండి. నెక్స్ట్ మనం ఫైనల్ టచ్ కింద మనం ఐస్ క్రీమ్ కౌంటర్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ మనకు ఆల్మోస్ట్ 6 ఫ్లేవర్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే మేక్ యూర్ ఓన్ ఐస్ క్రీమ్ కాన్సెప్ట్ అనమాట. సో మనమే తీసుకొని మనం టాపింగ్స్ ఏం కావాలో అవి పెట్టుకోవచ్చు దాంట్లో. ఇదిగోండి, ఇక్కడ టాపింగ్స్ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి. సో బ్రెడ్ క్రమ్స్ కానీ, మనకి రాస్బెర్రీది కానీ, చాకో చిప్స్ అండ్ చాక్లెట్ ఉంది.
ఇదిగోండి మా వాడు ఒక పావు తిని ఒక పావు కిలోమీటర్ పరిగెడుతుంటాడు. అస్సలు తినేది తక్కువ కానీ పరిగెత్తేది మాత్రం చాలా ఎక్కువ అసలు వీడు. యాక్చువల్లీ మా కజిన్ వచ్చారండి బెంగళూరు నుంచి తను. సో ఈ హోటల్ తీసుకొచ్చి చాలా బాగా నచ్చింది తనకి ఇది హోటల్. అండ్ ఇప్పటికి నేను చాలా హోటల్స్ చూసాను కానీ ఇది మాత్రం నాకు చాలా చాలా బాగా నచ్చింది. అండ్ కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగుందన్నారు. అండ్ మీకు కూడా నేను చూపిస్తాను బయట అసలు ఎట్లా ఉంటుంది ఏంటి అనేది. మీరు కూడా మెస్మరైజ్ అయిపోతారు అసలు దీని కన్స్ట్రక్షన్ చూసి. అసలు చాలా లావిష్గా ఉంటుంది ఇది. Kana this side. Kana see, whoa, so big. See here, Kana. See. It's so scary. Look there. ఈ అక్వేరియం చూస్తే ఇది యాక్చువల్లీ అండర్ వాటర్ ఉందండి. ఇది మనకి ఆల్మోస్ట్ ఇది మనకి గ్రౌండ్ ఉంటుంది కదా, గ్రౌండ్ నుంచి ఒక 2 floors కిందంతా వీళ్ళు అక్వేరియం అరేంజ్ చేశారు. తింటం అయితే అయిపోయిందండి మనకి. సో ఇందా నుంచి మిమ్మల్ని ఊరిస్తున్నాను కదా బయట కన్స్ట్రక్షన్ చూపిద్దాం, హోటల్ చూపిస్తాను ఇంటీరియర్ అని చెప్పి. పదండి చూసేద్దాం మరి. I like it. ఇదంతా ఎట్లా ఉంటుందంటే మనకు ఒక స్టేడియంలా ఉంటుందండి. ఇది మధ్యలో అంతా ఉండి అండ్ చుట్టూతో గ్యాలరీ ఉన్నట్టు. అండ్ పైన వచ్చేసి డోమ్లా ఉంటుంది మనకి ఇది. అండ్ కింద ఏంటంటే అరౌండ్ మనకి నేను ఫస్ట్లో చెప్పాను కదా 7 to 8 రెస్టారెంట్స్ ఉంటాయని. సో అవన్నీ కార్నర్స్లో అరేంజ్ చేశారు. అండ్ సెంటర్లో వచ్చేసి ఒక కోర్ట్యార్డ్ లాగా. అండ్ ఇందాక అక్వేరియం అన్నా కదా, అక్వేరియం కూడా ఈ చెట్లు ఉన్నాయి కదా, ఆ చెట్లు కింద వరకు వస్తాయి. అసలు లిఫ్ట్ కూడా చూసారు ఎట్లా ఉందో, అసలు ఏదో ఒక స్పేస్ షిప్లోకి వెళ్తున్నట్టు. అండ్ హోటల్స్ది ప్రతి రూమ్కి మనకి అవుట్ సైడ్ వ్యూ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ మనకి లోపల కూడా మొత్తం కనిపిస్తుంది ఇది. ఇవన్నీ వచ్చేసి ఆర్టిఫాక్ట్స్ అండి ఇవి. సో డిఫరెంట్ షేప్స్తో అట్లా ఉన్నాయి. ఇది మనం ఆల్మోస్ట్ ఈ హెరిటేజ్ ఐటమ్స్ తీసుకోవాలనుకుంటే మనం కొనుక్కోవచ్చు. ఇవి స్టోర్ కూడా ఉంది అవైలబుల్ వీళ్ళకి ఇక్కడైతే. ఈ బిల్డింగ్ డిజైన్కి అవార్డ్స్ కూడా ఉన్నాయండి, చూసారా ఇక్కడ. సో బెస్ట్ బిల్డింగ్ డిజైన్ అవార్డ్ 2011 అవార్డ్స్ అని, అలాగే డిఫరెంట్ అవార్డ్స్ కూడా పెట్టారు ఇక్కడ చాలా. ఓ యో హల్క్. మావాడేమో ఒక అవెంజర్లా ఫీల్ అవుతుంటాడు మావాడు, హల్క్ లాగా. సో అది ఆపుతాడంట ఆయన. సో ఇదండి సహారా స్టార్ యొక్క హోటల్ బఫే విత్ హోటల్ టూర్ ఇది. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి. థ్యాంక్ యూ సో మచ్.